రైట్. అమ్మా న్యూస్ వరుస కథనాలకు బీజేపీ నేత స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అమ్మా న్యూస్ వరుసగా ప్రచారం చేస్తున్నటువంటి కథనాలకు జోగురామన్న తనదైన అక్కసును మరొకసారి వెలగక్కే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసులు ఎలా అయితే పెడుతున్నటువంటి పరిస్థితిలో మీడియా అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా చాలా సున్నితమైనటువంటి అంశాలు కానీ లేకపోతే రాజకీయ అంశాలు కానీ ప్రతిదీ అంటే ఎవరికి తేడా లేకుండా అందరినీ సమాన దృష్టిలో చూపించినటువంటి మీడియాపై ఈరోజు అక్కసు వెలగక్కుతున్నటువంటి పరిస్థితి. దీనిపై స్పందించడానికి బీజేపీ నేత ఆనంద్ గుప్తా మనతో పాటు ఉన్నారు. ఆనంద్ గుప్తా, చెప్పండి. సార్ నమస్కారం అండి. ఈరోజు మన దగ్గర తెలంగాణ లోపల ప్రభుత్వం కాదండి, నిజాము వ్యవస్థ నడుస్తున్నది. అక్కడ తన పాలకులు కాసిం రజ్వీ ఏ విధంగా నిజాం దగ్గర కాశ్మీర్ రజ్వీ ఏదైతే విధంగా తన బహుమర్దులు చేసిన దుష్టాంకాలను మళ్ళీ పునరావృతం కాబోతున్నారు. ఈరోజు అమ్మా న్యూస్ చిన్న న్యూస్ ఛానల్ అన్న జోగిరామ్ అన్న ఇంత భయపడడం దేని గురించి? ఈరోజు అమ్మ ఛానల్ అంటే అంత భయం పుట్టుకొచ్చిందా? ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది? ఈరోజు నిస్వార్థంగా నిర్భయంగా చెప్తున్న ఛానళ్లను బ్యాన్ చేయడము, ఈరోజు పత్రికలను బ్యాన్ చేయడము, మిగతా పత్రికలను కొనేయడము, ఎలక్ట్రానిక్ మీడియాను కొనేయడము, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే ప్రసారం చేయడమా? ఈరోజు మైన్స్ దొంగలు కానీ ఈ విధంగా కానీ అరే సిబిఐ దాడులు చేస్తున్నా ఈ విధంగా చేస్తున్నా కానీ అరే ఒక్కసారి వీళ్ళకు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఏమైతున్నది అని తెలియడం దుశ్చర్య అయిపోతుందా? ఈరోజు వీళ్ళను జోగురామన్న చేస్తున్న దాన్ని బయట పెట్టడం ఏమన్నా ఆపడం? దాని మీద అంత వాళ్ళకు కసి ఉంటే దాని మీద కోర్టుకు పోయి నిరూపించుకోవాలి మేము చేయలేదు అని చెప్పేసి. కానీ ఈ విధంగా దాడులు చేయడము, సోషల్ మీడియా దాడులు చేయడము, ఛానళ్ళను దాడులు చేయడము, దాని మీద కాదు కదా చేయడము. ఆ విధంగా చేసి ఈరోజు ఎవరిని మెప్పియడానికి ఎవరిని జయించడానికి దాని గురించి వీళ్ళు నేషనల్ కు పోతామంటారు, నేషనల్ పార్టీ పెడతామంటారు. నేషనల్ ఏ విధంగా చేస్తారండి? ఒక గల్లీ లోపలనే ఒక ఛానల్లో వీళ్ళు ఇది చేసుకుంటూ పోతుంటే, పత్రిక విలేకరణ ఇది చేసుకుంటూ పోతే వాళ్ళ మీటింగ్లకు రావద్దని ఆర్డర్ ఇచ్చుకుంటూ పోతున్నారు వీళ్ళు. ఇది అవసరమా వీళ్ళకు? దాని గురించి చెప్పండి సార్. ఒకటి అంటే 30 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగినటువంటి జోగురామన్న ఇలాంటి అంటే ఒక మీడియాకి భయపడ్డం అంటే మీడియాలో చూపిస్తున్నటువంటి కథనాలు నిజమని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో సంక్షేమ పథకాల విషయంలో కానీ తను చేస్తున్నటువంటి అక్రమాలు సంబంధించి కానీ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మీడియాలకు విలువలకు లోబడే అమ్మా న్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ చర్యలకు పాల్పడడం కూడా కేవలం అక్కసు అని అనుకోవచ్చా? ఇప్పుడు అక్కసు కాదండి, భయం పుట్టుకొస్తున్నది. ఇప్పుడు నిర్భయమైన ఆయన నిర్దోషిగా ఉంటే నిర్భయంగా ఉంటే భయం ఎందుకు? దాని గురించి ఈరోజు వణుకు పుట్టుకొస్తున్నది. 30 ఏళ్ళ రాజకీయ జీవితం లోపల ఏ రోజు కాని విషయాన్ని ఈ రోజు బయటకు వచ్చి సామాన్య జనంలోకి అందుబాటులో వచ్చిన మాధ్యమాన్ని ఈరోజు అనగదొక్కడం అనేది ఆయన నిస్పృహకు కారణం ఈరోజు. ఎందుకంటే తను చేస్తున్న కారణాలు, తను చేస్తున్న వ్యవహారాలు రోజు రోజుకు బయటపడి రేపు రాబోయే కాలంలో అతి దగ్గరలో ఉన్న ఎలక్షన్లకు తనకు చాలా తీవ్రంగా నేను ఈరోజు ఈసారి ఓడిపోతున్నానని డిసైడ్ అయిపోయింది. ఈసారి ఆ విధంగా భయపడి ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ వస్తాలి, ఎవరిని ఏం చేయాలి, ప్రజల దగ్గర పోయి మనకు మంచితనం చేసి తన ప్రభుత్వం చెప్పిన పథకాలను ప్రచారం చేయకుండా ఏ విధంగా భయపట్టి భయభ్రాంతులను చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఏముందండి? ఈ సంవత్సరం 8 సంవత్సరాల రాజకీయ జీవితం కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు రాజకీయాలలో శాశ్వతంగా వాళ్ళు ఖతమైపోయింది. ఈరోజు జోగురామన్న కూడా ఈసారికి ఆయన రాజకీయ జీవితం సమాప్తం, ఎలక్షన్లతో సమాప్తం అయిపోతుంది. కాబట్టి తన భవిష్యత్తులో నా కొడుకు కన్నా భవిష్యత్తు ఉంటుందా లేదా అనే దానికి వచ్చేసేసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మా న్యూస్ ఎక్కడండి? అమ్మా న్యూస్ ఎక్కడుందని మాట్లాడిన వ్యక్తులు కదా, మరి దానికి ఇంత భయం ఎందుకు పుట్టుకొస్తున్నది? ఈరోజు అమ్మా న్యూస్ ఈరోజు ఆదిలాబాద్ నిజామాబాద్ లోపల ఈరోజు ఏ విధంగా మూవ్మెంట్ అవుతున్నది, అమ్మా న్యూస్ ఏ విధంగా చూస్తున్నారని చెప్పేసి ఈరోజు క్లారిటీకి రాగలిగింది కదా దాని గురించి సార్. ఎస్,
అమ్మా న్యూస్ కూడా చాలా నిష్పక్షపాతంగా ప్రజలు ఇన్ని రోజులు మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారు అనుకున్న తరుణంలో అమ్మా న్యూస్ ఒక వారికి హక్కును చేర్చుకునేలాగా వచ్చి వారి యొక్క సమస్యలు నిష్పక్షపాతంగా ఎలుగెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగా చెప్పాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది అమ్మా న్యూస్ ప్రసారం చేస్తున్నటువంటి ప్రజా సమస్యలపై ఖచ్చితంగా సక్సెస్ అయినట్లు. ఎందుకంటే ఆయన వరకు వెళ్ళింది, ఖచ్చితంగా స్పందించారు. ఈరోజు ఇలాంటి చర్యలకు ఉపక్రమించారంటే ఖచ్చితంగా అమ్మా న్యూస్ ఖచ్చితంగా ప్రజలకి చేరువవుతుందని మాత్రం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఇప్పుడు అమ్మ న్యూస్ అనేది ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక తల్లి లాంటిది. ఒక తల్లి ఏ విధంగా నేర్పిస్తుంది, మంచి చెడులు ఏ విధంగా చూస్తుందో ఈరోజు అమ్మ న్యూస్ అనేది ప్రజల అందుబాటులో ఉండి ఈ రోజు జరుగుతున్న విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ ముందుకు పోతున్నది కాబట్టి ఈ కక్ష సాధింపులు సార్ ఇప్పుడు